కుతుబ్షాహీలు అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చేది గోల్కొండ కోట, వజ్రాలు. కాని ఆ రాళ్ల గోడల వెనకాల మనం ఊహించని ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రపంచం దాగి ఉంది. ఈరోజు మనం ఆ కోటగోడల అవతల ప్రపంచంలోకి తొంగిచూద్దాం. గోల్కొండ ఈ పేరు వినగానే మనస్సులో మెదిలే మొట్టమొదటి చిత్రం ఏమియుంటుంది? బహుశా సరిగ్గా అవే. ఆకాశాన్నంటే ఆ కోటగోడలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వజ్రాలు. కరెక్టే గదా? కాని ఈ భౌతిక వైభవం అనేది కథలో కేవలం ఒక భాగం మాత్రమే. దాని వెనక మనం చాలాసార్లు పట్టించుకొని ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రపంచం ఉంది. రండి, ఈరోజు మనం ఆ నిధిని వెలికితీసే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణం ఎలా సాగుతుందంటే 4 మలుపుల్లో సాగుతుంది. ఫస్ట్ వాళ్ల ఆస్థానాలు నాట్యంతో ఎలా ప్రతిధ్వనించాయో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల సాహితీ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. అక్కడినుంచి సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప ఆలోచనాపరుల గురించి తెలుసుకుని ఫైనల్గా వాళ్లు మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటో అర్థం చేసుకుందాం. రైట్, ఇక మన ప్రయాణంలో మొదటి అడుగు నాట్యకళా వైభవం. అసలు కుతుబ్షాహీల ఆస్థానాలు సంగీతంతో, నృత్యంతో ఎలా కళకళలాడాయో చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ కాలంలో రాజాస్థానాలు అంటే అవి కేవలం పరిపాలనా కేంద్రాలు కాదు, ఒక రకమైన కల్చరల్ హబ్స్ అన్నమాట. కళాకారుల ప్రదర్శనల కోసం స్పెషల్గా బారాధరి అనే పెవిలియన్లు కట్టించేవారు. అంటే చుట్టూ గాలి, వెలుతురు వచ్చేలా చాలా అందంగా ఉండేవన్నమాట. అక్కడ దండూర్ నృత్యం, కుండలి నృత్యం, భాండకం, చర్చరీ ఇలా ఎన్నో రకాల నృత్యాలు ప్రదర్శించేవారు. వీటన్నింటితో పాటు మనకు ఈరోజు బాగా తెలిసిన యక్షగానం, కూచిపూడిలాంటి కళారూపాలు ఇంతగా డెవలప్ అవడంలో కుతుబ్షాహీల పాత్ర చాలా చాలా కీలకం. వాళ్లు కళను ఎంతలా పోషించారో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అబ్దుల్లా కుతుబ్షా ఆస్థానంలో తారామతి, ప్రేమమతి అనే 2 గొప్ప నాట్యగత్తెలు ఉండేవారు. ఆయన వాళ్లని ఎంతలా గౌరవించాడంటే ఏకంగా వాళ్ల పేర్లమీదే గ్రామాలనే స్థాపించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక ఆర్టిస్టు మీద గౌరవంతో ఒక ఊరికే వాళ్ల పేరు పెట్టడమంటే అది ఊహకు కూడా అందని గౌరవం కదా. ఇక కూచిపూడి విషయానికొస్తే ఇది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అబుల్ హసన్ తానీషా ఈ అద్భుతమైన కళారూపం కనుమరుగు కాకూడదని కూచిపూడి భాగవతుల కోసం ఏకంగా ఒక గ్రామాన్నే దానంగా ఇచ్చేశాడు. ఒక కళను, ఆ కళాకారుల జీవితాలను కాపాడటానికి ఇంతకంటే గొప్ప ప్రోత్సాహం ఏముంటుంది చెప్పండి? వాళ్ల ప్రోత్సాహం కేవలం నాట్యానికే పరిమితం కాలేదు. ఇప్పుడు మనం సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. వాళ్ల రాజ్యం ఒక రకంగా చెప్పాలంటే రకరకాల భాషల కవులకు ఒక సంగమ క్షేత్రంలా ఉండేది. ఇక్కడే వాళ్ల పాలనలో ఉన్న ఒక గొప్పతనం కనిపిస్తుంది. అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ అయినప్పటికీ వాళ్లు ప్రజల భాష అయిన తెలుగును, అలాగే ఉర్దూ, సంస్కృతాన్ని కూడా అంతే సమానంగా ఆదరించారు. ఇది కేవలం భాష మీద ప్రేమ కాదు, వివిధ సంస్కృతులను గౌరవించే వాళ్ల విజన్కి ఇది ఒక నిదర్శనం. ఈ ప్రోత్సాహం వల్లే తెలుగు సాహిత్యంలో అప్పట్లోనే భలే ప్రయోగాలు జరిగాయి. వాటిలో ఒకటి మరింగంటి సింగనాచార్యులు రాసిన దశరథ రాజనందన చరిత్ర. దీని స్పెషాలిటీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది తెలుగులో మొట్టమొదటి నిరోష్ట్యకావ్యం. నిరోష్ట్యకావ్యమంటే అంటే పెదాలు కలపకుండా రాసిన కావ్యం అన్నమాట. పా, ఫా, బా, భా, మా లాంటి అక్షరాలను వాడకుండా కావ్యం మొత్తం రాయడం. ఒక్కసారి మనం పెదాలు కలపకుండా ఒక వాక్యం చెప్పడానికి ఎంత కష్టపడతామో ఆలోచించండి. అలాంటిది ఒక పూర్తి కావ్యాన్నే రాశారంటే అది ఖచ్చితంగా ఒక సాహిత్య అద్భుతమే. ఆ కాలంలో వచ్చిన మరో ముఖ్యమైన రచన సుఖసప్తతి, అంటే 70 రాత్రులపాటు ఒక చిలుక చెప్పే నీతి కథలు అన్నమాట. ఇది ఎంత ఫేమస్ అయిందంటే అబ్దుల్లా కుతుబ్షా ఆస్థాన కవి గవ్వాసి దీన్ని తూతీనామా పేరుతో ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేశాడు. చూడండి, ఒక సంస్కృతి నుంచి మరో సంస్కృతికి ఎంత గొప్పగా సాహిత్యం ప్రవహించిందో. అలాగే ఇబ్నే నిషాతీ రాసిన ఫూల్బన్ కూడా దక్కనీ ఉర్దూ సాహిత్యానికి ఒక ఆణిముత్యం లాంటిది. కళలో సాహిత్యం, ఇంత గొప్ప సాంస్కృతిక వాతావరణం ఉన్న ఆ కాలంలోనే సమాజాన్ని తమ ఆలోచనలతో కదిలించి సరైన దారి చూపించిన 2 గొప్ప మహానుభావులు కూడా జీవించారు. వాళ్లే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన. ఇద్దరూ ఒకే కాలం వాళ్లే అయినా వాళ్ల దారులు వేరు. వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి మాట్లాడితే, వేమన వర్తమానంలో ఉన్న తప్పుల్ని, మూఢనమ్మకాల్ని
తన పద్యాలతో సూటిగా ప్రశ్నించాడు. ఒకరిది ఆధ్యాత్మిక మార్గమైతే మరొకరిది సామాజిక సంస్కరణ మార్గం. ముఖ్యంగా వేమన, ఆయన 1000కి పైగా పద్యాలు రాశారు. తన మాట, తన విమర్శ, తన ఫిలాసఫీ సామాన్యుడికి కూడా సూటిగా అర్థం కావాలని ఆటవెలది అనే చాలా సింపుల్ ఛందస్సును ఎంచుకున్నారు. అందుకే కదా 100 గడిచినా ఈ రోజుకి వేమన పద్యం తెలియని తెలుగువాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కాలం గడిచే కొద్దీ మరుగున పడిపోతున్న వేమన పద్యాలన్నింటినీ మళ్లీ వెతికి పట్టుకొని వాటిని పుస్తక రూపంలో భద్రపరిచింది ఒక ఆంగ్లేయుడు. ఆయనే సిపి బ్రౌన్. ఒకవేళ ఆయన ఆ పని చేయకపోయుంటే బహుశా వేమన జ్ఞాన సంపదలో చాలా భాగం మనకు దక్కేదే కాదేమో. ఓకే, నాట్యం చూశాం, సాహిత్యం చూశాం, తత్వశాస్త్రం చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే కుతుబ్ షాహీల కల్చరల్ ఇంపాక్ట్ ఏంటి, వాళ్లు మనకు నిజంగా ఇచ్చిన వారసత్వమేమిటి? ఒక్కసారి సింపుల్గా చూస్తే యక్షగానం, కూచిపూడి లాంటి మన కళలకు కొత్త ఊపిరిపోశారు. తెలుగు, ఉర్దూ, పర్షియన్ ఇలా బహుభాషా సాహిత్యానికి ఒక స్వర్ణయుగాన్ని చూపించారు. నిరోష్ట్య కావ్యం లాంటి అద్భుతమైన ప్రయోగాలకు వేదికగా నిలిచారు. వేమన, వీరబ్రహ్మం లాంటి గొప్ప ఆలోచనాపరులు వెలుగులోకి రావడానికి సరైన వాతావరణాన్ని కల్పించారు. ఒకే కాలంలో ఇన్ని రంగాల్లో ఇంతటి అభివృద్ధి సాధించడమంటే అది నిజంగా అసాధారణం. సో ఇదంతా చూశాక మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. 100 ఏళ్ల క్రితమే స్థానిక సంస్కృతులను, బయటినుంచి వచ్చిన సంస్కృతులను ఇంత అద్భుతంగా కలుపుకొని ఒక సమ్మిళిత సంస్కృతిని సృష్టించిన కుతుబ్ షాహీల కళాపోషణ నేటి తరానికి ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.